విపరీతమైనటువంటి వర్షాలు పడుతున్నా, ఎక్కడ చూసినా జనాలు అతలాకుతలమవుతున్నా, ఈ కూటమి ప్రభుత్వము ఎక్కడ ఏం పట్టించుకుండే పరిస్థితులు కనిపించడం లేదని నేను మనవి చేసుకుంటున్నాను. ప్రభుత్వం ఉందా లేదా అని ప్రజలు అడుగుతున్నారు. ఉంటే ఇంత వర్షాలు వస్తున్నా ఎలాంటి పేద నియోజకవర్గాలలో ఉన్నటువంటి పేద ప్రజలు క్వశ్చన్కు ఆన్సర్ ప్రభుత్వం నుంచి దొరకడం లేదని మాత్రం మనవి చేసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం గురించి మీరు అడుగుతున్నారు, బాగానే ఉంది. కూటమి ఎప్పుడో గంగలో కలిసిపోయింది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, 17 మెడికల్ కాలేజీలు ఏ రోజైతే ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన చంద్రబాబుకు వచ్చిందో, అమ్మేయాలనే ఉద్దేశంతో ఆయన చేసినటువంటి ప్రయత్నాలను చూశారో ప్రజలు, ఆ రోజు నుంచి చంద్రబాబు కూటమి ప్రభుత్వాల మీద టోటల్ వ్యతిరేకత వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి నివాసం నందు చూడండి. తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర వేలాది ప్రజలు జగన్మోహన్ రెడ్డి కోసము, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడో వినడానికి వస్తున్నారు. ఆయన ప్రజల సమస్యలను, ఈ కూటమిలో చేస్తున్నటువంటి ప్రయత్నాలను పేద ప్రజలు ఆయనకు విన్నవిస్తున్నారు. ఇక యాడుంది ఈ తెలుగుదేశ ప్రభుత్వము, ఈ కూటమి ప్రభుత్వం? పేద ప్రజలే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి, అన్నా నాకు ఈ బాధ పెట్టారు, అన్నా నాకు అది బాధ పెట్టారు, నాకు ల్యాండ్ విషయంలో అయితేనేమి, ఇసుక విషయంలోనైతేనేమి, ఇంటి విషయంలోనైతేనేమి, మీరు ఇచ్చిన ప్లాట్ల విషయంలోనైతేనేమి, మీరు చేసే ఆరోగ్య విషయాల్లో అయితేనేమి, తర్వాత వచ్చేసి పేద ప్రజలకు ఆరోగ్యము అందకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఎందరు? ఒకరా ఇద్దరా? వేల మంది, కనీసం ఒక 600-700 కార్లు, కనీసం హీనంగా అన్నా కానీ ఈ 3 రోజుల్లో ఒక 20-25 వేల మంది జగన్మోహన్ రెడ్డిని పేద ప్రజలు కలిసిపోతున్నారు, వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు. ఇలాంటి నాయకుని చూసి ఏపీ స్టేటు జగన్మోహన్ రెడ్డి నాయకుని మేము సీఎంగా పోగొట్టుకునేందుకు బాధపడుతున్నామని ఎందరో సమాజంలో, ఏ చెట్టు కింద చూడు, ఏ ఏరియాలో చూడు, ఏ గ్రూపులో చూడు, ఏ ఇద్దరు వ్యక్తులు కలిసిన ఏరియాలో చూడు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని గురించి మాట్లాడడం తప్ప ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఏమీ యాక్షన్ తీసుకోలేదు. కనీసము ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటే, కనీసం